అన్న మహేష్ చెక్క పని చేస్తుండగా ఇంట్లో కాలు చెయ్యి తెగింది. వితిన్ సెకండ్స్లో ఎలా జరిగిందో మాకు కూడా తెలియదు. అసలు ఏం కట్ అయిందో ఏమో కూడా తెలియదు. వెంటనే నారాయణ హాస్పిటల్కి తీసుకొచ్చేసాము. వాళ్ళు కూడా వెంటనే ఎటువంటి ఒక గంట వ్యవధి కూడా వాళ్ళు ఆలస్యం చేయకుండా వెంటనే అప్పటికప్పుడే శ్రీలక్ష్మి మేడం ఆపరేషన్ స్టార్ట్ చేసేసారు. అప్పుడు 1 గంట వరకు నైట్ ఎంతవరకైనా ఆ పని అయ్యే వరకు ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగింది. అప్పుడు మాకేం చెప్పారంటే కాళ్ళ దగ్గర 2 బ్లడ్ వెజల్స్ కట్ అవ్వడం, చేతి దగ్గర ఒక బ్లడ్ వెజల్స్ కట్ అవ్వడం అని చెప్పారు. అవి తొందరగా వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేయడం బట్టి ఇప్పుడు వెంటనే రికవర్ అవ్వగలుగుతున్నాడు. ఇప్పుడు చేతులు కదిలించడం కానీ కాళ్ళు కదిలించడం కానీ అంతా బాగా జరుగుతుంది, ఇబ్బంది లేదు. ఇంకా మేము కూడా ఏమనుకుంటున్నామంటే ఈ నారాయణ హాస్పిటల్ తీసుకురాబట్టి మేము తొందరగా కోలుకోగలుగుతున్నాడు. అదే మేము అయితే చెన్నై కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళినట్లయితే ఇబ్బంది పడి ఉండేవాళ్ళం మేము కూడా అని చెప్పి చెప్తున్నాము. శ్రీలక్ష్మి మేడంకి, ప్రసాద్ సార్కి, రవీంద్రనాథ్ సార్కి చాలా థ్యాంక్ యూ. నేను రుణపడి ఉంటాను సార్ మీ అందరికీ. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.